చాలా తేడా ఉంది. అందరికీ ముందు సంక్రాంతి అయింది, కనుమ శుభాకాంక్షలు. ప్రతి సంక్రాంతికి మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా సినిమాలు రిలీజ్ అయ్యి ప్రేక్షకులకి ఆదరణ పొందడం కొన్ని సినిమాలకి జరుగుద్ది. సో అలాగే ఈ సంక్రాంతికి ఈ సక్సెస్లో శతమానం భవతి అప్పుడు శర్వాది సంక్రాంతికి వచ్చింది. మళ్ళీ ఆఫ్టర్ దట్ ఇప్పుడు నారి నారి నడుమ మురారి సంక్రాంతి విన్నర్ అవ్వడం వెరీ హ్యాపీ అండ్ కంగ్రాచులేషన్స్ ఓల్డ్ టీమ్. యాక్చువల్ నేను శర్వాతో రిలీజ్ రోజు మాట్లాడాను, ఈరోజు అనిల్తో, డైరెక్టర్తో అండ్ రైటర్స్ నందు, భానుతో అందరితో మాట్లాడి ఒకటే చెప్పాను, నేను ఇంకా సినిమా చూడలేదు, చూశాక మాట్లాడతానని. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే నేనే కాదు, చాలామంది ఇంకా సినిమా చూడాల్సింది ఉంది ఈ సినిమా. సో ఇంత మంచి సినిమా ఇందాక శ్రీను వైట్ల గారు చెప్పినట్లు మీడియా నుంచి రిలీజ్ అయిన రోజు 14th ఈవినింగ్ యుఎస్ నుంచి వచ్చిన రివ్యూస్ కానీ ఇక్కడి నుంచి రివ్యూస్ ఒక సూపర్ ఫిలిం అని యునానిమస్గా మెచ్చుకున్నారు. అలాగే ఆడియన్స్ ఈ 2 రోజులు ఈ సినిమాకి చాలా ఏపీలో కానీ తెలంగాణలో కానీ నంబర్ ఆఫ్ స్క్రీన్స్ తక్కువగానే ఉన్నాయి. సో లాస్ట్కు రిలీజ్ అవ్వడం వల్ల సో ఈ సినిమాని ఇటు నైజాం కానీ వైజాగ్ మేము రిలీజ్ చేసినా మేము కూడా 100% ఈ సినిమాకి థియేటర్స్ ఇవ్వలేకపోయాం. పోతే సెకండ్ వీక్లో ఫుల్గా ఈ సినిమాకి స్క్రీన్స్ పెరుగుతున్నాయి. సో ఈ సినిమా ఈజ్ గోయింగ్ టు ఇస్ అ బిగ్ హిట్. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఈ సినిమా మౌత్ టాక్ కానీ రివ్యూస్తో సినిమా చూసిన వాళ్ళందరూ మెచ్చుకుంటూ ఇంకా ఈ సినిమా ఇంకా 2 weeks 3 weeks అద్భుతమైన రెవెన్యూను సాధించబోతుంది. ఇది చాలా కాన్ఫిడెంట్గా నేను ఇంకా సినిమా చూడకంటే ముందే చెప్తున్నాను. ఈ 2 daysలో నాకున్న అన్ని సెంటర్స్తో వచ్చిన నేను మాట్లాడుతూనే ఉన్నాను, అంటే అన్ని సినిమాలు ఎలా ఉన్నాయని అందరితో మాట్లాడుతూనే ఉంటాను. కాబట్టి దిస్ నారి నారి నడుమ మురారి ఈజ్ గోయింగ్ టు ఇస్ అ బిగ్ సంక్రాంతి విన్నర్ అని మీరు వేసుకున్నారు. 100% ఆ స్టాంప్ మీరు పొందే సినిమా ఇది. సో అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ మై బ్రదర్ శర్వా. ఇందాక శ్రీను వైట్ల గారు చెప్పిన నీ లుక్స్ కానీ ఇవన్నీ అద్భుతంగా ఉన్నాయి. ఇప్పుడే 7:30 షోకి చూస్తున్నాను. చూసిన తర్వాత మళ్ళీ ట్విట్టర్ ద్వారా ప్రాపర్గా నా కంగ్రాచులేట్స్ మళ్ళీ మీకు చెప్తాను. చూడకంటే ముందు నేను ఎక్కువ ఏది మాట్లాడినా తప్పుకు వెళ్తుంది, ఆనెస్ట్గా చెప్తున్నాను. అండ్ రైటర్స్ నందు, భాను నాతో మా కంపెనీలో వర్క్ చేస్తున్నారు. ఈ సినిమా గురించి ఎప్పుడు చెప్తూనే ఉన్నారు, సార్ ఇది బాగుంటుందని. సో నందు అండ్ భాను కంగ్రాట్స్. అండ్ సాయి డైరెక్టర్ సామాజ వర్గం అన్న తర్వాత ఒక సూపర్ హిట్ తీసావు, మళ్ళీ ఒక సూపర్ హిట్ ఇచ్చావు బీకే. సో చాలా హ్యాట్రిక్ కొట్టాలి నువ్వు నెక్స్ట్ సినిమాతో. ఆల్ ది బెస్ట్. అండ్ శర్వా ఆల్రెడీ నెక్స్ట్ సినిమా టీజర్ అదిరిపోయింది, గ్లిమ్స్. సో వెయిటింగ్ ఆ సినిమా కోసం కూడా. అండ్ అనిల్ గారు, ఇందాక శ్రీను వైట్ల గారు అన్నారు, మీరంటే అందరికీ మాకు ఇష్టం. నేను ఆల్మోస్ట్ మిమ్మల్ని మీ ఫస్ట్ సినిమా దగ్గర నుంచి చూస్తూ ఉన్నాను. మీరు సినిమా అంటే మీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు. సో నెక్స్ట్ చేయబోయేది కూడా చాలా జాగ్రత్తగా చేయండి. అంటే ఇప్పుడు ఇంతకుముందులాగా పరిస్థితులు లేవు. ఓటీటీ మనం చూస్తున్నాం ఎంత మార్పు వచ్చేసింది. ఒకప్పుడు మనకు వచ్చే ప్రైజ్లు ఏంటి, ఇప్పుడు వస్తున్న ప్రైజ్లు ఏంటి. సో ప్రొడ్యూసర్స్గా మనం జాగ్రత్త పడి మనము బాగుండాలి, మనతో పాటు పనిచేసి అందరూ బాగుండాలి. మనం బాగలేమనుకో అందరూ బాగున్న ఉపయోగం లేదు. సో నిర్మాతగా మనం కూడా బాగుండాలి. అలాగే ఈ సంక్రాంతికి బిగ్గెస్ట్ హిట్ అయిన శంకర వరప్రసాద్, చిరంజీవి గారికి, వెంకటేష్ గారికి అండ్ అనిల్ రావిపూడి అండ్ టీం అందరికీ కంగ్రాచులేట్. అలాగే అనగనగా ఒక రాజు, సితార ఎంటర్టైన్మెంట్స్ అది సూపర్ హిట్ అయింది. సో వాళ్ళకు కూడా కంగ్రాచులేట్. లక్కీగా ఈ సంక్రాంతికి 3 సినిమాలు తెలంగాణలో మేము రిలీజ్ చేసి హ్యాట్రిక్ పొందడం మాకు కూడా మీరు అందరు కంగ్రాచులేట్ చెప్పొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఎప్పుడో 99లో నేను ఆఫీస్ పెట్టినప్పుడు కంటిన్యూగా 3 హిట్లు కొడితే చాలా ఆనందం వేసింది. ఒకే ఒకడు సఖీ నువ్వు వస్తావని. ఆఫ్టర్ దట్ ఒకటే సంక్రాంతికి డిస్ట్రిబ్యూటర్కి 3 హిట్లు రావడం అనేది ఇది ఇంపాసిబుల్. ఆ 3 నిర్మాతలకి థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు తీసిన సినిమాలు మా ద్వారా ఈరోజు ఇండస్ట్రీకి ఒక సక్సెస్లు వచ్చాయి, మా ద్వారా రిలీజ్ అయినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అనిల్ గారు, సాహు అండ్ సీతారా వంశీ. థ్యాంక్ యూ వెరీ మచ్. 2 రోజులు ఈ సినిమాకి చాలా ఏపీలో కానీ తెలంగాణలో కానీ నంబర్ ఆఫ్ స్క్రీన్స్ తక్కువగానే ఉన్నాయి. సో లాస్ట్కు రిలీజ్ అవ్వడం వల్ల సో ఈ సినిమాని ఇటు నైజాం కానీ వైజాగ్ మేము రిలీజ్ చేసినా మేము కూడా 100% ఈ సినిమాకి థియేటర్స్ ఇవ్వలేకపోయాం. పోతే సెకండ్ వీక్లో ఫుల్గా ఈ సినిమాకి స్క్రీన్స్ పెరుగుతున్నాయి. సో ఈ సినిమా ఈజ్ గోయింగ్ టు ఇస్ అ బిగ్ హిట్.
ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఈ సినిమా మౌత్ టాక్ కానీ రివ్యూస్తో సినిమా చూసిన వాళ్ళందరూ మెచ్చుకుంటూ ఇంకా ఈ సినిమా ఇంకా 2 వీక్స్ 3 వీక్స్ అద్భుతమైన రెవెన్యూను సాధించబోతుంది. ఇది చాలా కాన్ఫిడెంట్గా నేను ఇంకా సినిమా చూడకంటే ముందే చెప్తున్నాను. ఈ 2 డేస్లో నాకున్న అన్ని సెంటర్స్తో వచ్చిన నేను మాట్లాడుతూనే ఉన్నాను. అంటే అన్ని సినిమాలు ఎలా ఉన్నాయని అందరితో మాట్లాడుతూనే ఉంటాను కాబట్టి దిస్ నారి నారి నడమ మురారి ఇస్ గోయింగ్ టు ఇస్ అ బిగ్ సంక్రాంతి విన్నర్ అని మీరు వేసుకున్నారు. 100% ఆ స్టాంప్ మీరు పొందే సినిమా ఇది. సో అందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ మై బ్రదర్ శర్వా, ఇందాక సీన్ వైట్లుగా చెప్పిన నీ లుక్స్ కానీ ఇవన్నీ అద్భుతంగా ఉన్నాయి. ఇప్పుడే 7:30 షోకి చూస్తున్నాను. చూసిన తర్వాత మళ్ళీ ట్విట్టర్ ద్వారా ప్రాపర్గా నా కంగ్రాచులేట్స్ మళ్ళీ మీకు చెప్తాను. చూడకంటే ముందు నేను ఎక్కువ ఏది మాట్లాడినా తప్పుకి వెళ్తుంది, ఆనెస్ట్గా చెప్తున్నాను. అండ్ రైటర్స్ నందు భాను నాతో మా కంపెనీలో వర్క్ చేస్తున్నారు. ఈ సినిమా గురించి ఎప్పుడు చెప్తూనే ఉన్నారు, సార్ ఇది బాగుంటుందని. సో నందు అండ్ భాను కంగ్రాట్స్. అండ్ సాయి డైరెక్టర్ సామాజ వర్గం అన్న తర్వాత ఒక సూపర్ హిట్ తీసావు, మళ్ళీ ఒక సూపర్ హిట్ ఇచ్చావు బీకే. సో చాలా హ్యాట్రిక్ కొట్టాలి నువ్వు నెక్స్ట్ సినిమాతో. ఆల్ ది బెస్ట్. అండ్ శర్వా ఆల్రెడీ నెక్స్ట్ సినిమా టీజర్ అదిరిపోయింది, గ్లిమ్స్. సో వెయిటింగ్ ఆ సినిమా కోసం కూడా. అండ్ అనిల్ గారు, ఇందాక సీను వైట్ల గారు అన్నారు మీరంటే అందరికీ మాకు ఇష్టం. నేను ఆల్మోస్ట్ మిమ్మల్ని మీ ఫస్ట్ సినిమా దగ్గర నుంచి చూస్తూ ఉన్నాను. మీరు సినిమా అంటే మీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు. సో నెక్స్ట్ చేయబోయేది కూడా చాలా జాగ్రత్తగా చేయండి. అంటే ఇప్పుడు ఇంతకుముందులాగా పరిస్థితులు లేవు. ఓటీటీ మనం చూస్తున్నాం ఎంత మార్పు వచ్చేసింది. ఒకప్పుడు మనకు వచ్చే ప్రైజ్లు ఏంటి, ఇప్పుడు వస్తున్న ప్రైజ్లు ఏంటి. సో ప్రొడ్యూసర్స్గా మనం జాగ్రత్త పడి మనము బాగుండాలి, మనతో పాటు పనిచేసి అందరూ బాగుండాలి. మనం బాగలేమనుకో అందరు బాగున్న ఉపయోగం లేదు. సో నిర్మాతగా మనం కూడా బాగుండాలి. అలాగే ఈ సంక్రాంతికి బిగ్గెస్ట్ హిట్ అయిన శంకర వరప్రసాద్, చిరంజీవి గారికి వెంకటేష్ గారికి అండ్ అనిల్ రావిపూడి అండ్ టీం అందరికీ కంగ్రాచులేట్. అలాగే అనగనగా ఒక రాజు, సితార ఎంటర్టైన్మెంట్స్ అది సూపర్ హిట్ అయింది. సో వాళ్ళకు కూడా కంగ్రాచులేట్. లక్కీగా ఈ సంక్రాంతికి 3 సినిమాలు తెలంగాణలో మేము రిలీజ్ చేసి హ్యాట్రిక్ పొందాం.